పాసివ్ ఎలిమెంట్స్లో రెసిస్టెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. రెసిస్టెన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, రెసిస్టెన్స్ ఈజ్ ఏ పాసివ్ ఎలిమెంట్ విచ్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ కాల్డ్ ఏ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ యూనిట్స్ వచ్చి ఓమ్స్ అండ్ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చి దిస్ ఈజ్ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్. అండ్ నార్మల్ సాఫ్ట్ కార్నర్ కండక్టివ్ మెటీరియల్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఇదేమో ట్విస్టెడ్ వైర్ లాగా ఉంటుంది. దీని యొక్క ఫార్ములా రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు ρl/A. ఈ రెసిస్టెన్స్ అనేటువంటిది ఇంటర్నల్గా ప్రతి ఒక్క మెటీరియల్లోనూ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మనం ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తీసుకున్నట్లయితే ఆ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లోపల ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని ఎలిమెంట్స్కి కూడా ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక కొంతవరకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అవర్ నెక్స్ట్ టాపిక్ పాసివ్ ఎలిమెంట్స్, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. ఈ మూడింటిని మనము పాసివ్ ఎలిమెంట్స్ అంటాం. ఈ మూడు ఎలిమెంట్స్ ఎలక్ట్రికల్ సిస్టంలో ఎక్కడ ఉంటాయంటే ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, బల్బ్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, వెహికల్ కావచ్చు, మోటార్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లు అయినా సరే అన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్లో ఈ 3 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే అన్ని ఎక్విప్మెంట్స్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయని గ్యారంటీ ఉండదు. ఒక్కొక్క ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో కాంబినేషన్ ఉండొచ్చు, లేకుంటే ఒకటే ఉండొచ్చు, లేకుంటే రెండు ఉండొచ్చు, లేదంటే 3 ఉండొచ్చు. అంటే కొన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్లో ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే ఉండొచ్చు, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ కొన్ని ఎక్విప్మెంట్స్లో ఓన్లీ ఇండక్టెన్సే ఉండొచ్చు, మిగతా ఎలిమెంట్స్ ఉండకపోవచ్చు. ఇంకొన్ని ఎక్విప్మెంట్స్లో కెపాసిటెన్స్ మాత్రమే ఉండొచ్చు, మిగతా ఇండక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ ఉండకపోవచ్చు. కొన్నిట్లో కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ ఉండొచ్చు, కొన్నిట్లో ఏమో రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ కాంబినేషన్ ఉండొచ్చు, కొన్నిట్లో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ 3 ఉండొచ్చు. ఓకేనా? అంటే ఏ ఎలక్ట్రికల్ సిస్టంలో అయినా ఎక్విప్మెంట్లో అయినా సరే ఈ మూడిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా ఉంటుంది, లేదంటే కాంబినేషన్ అయినా ఉంటుంది. అయితే ఈ ఎలిమెంట్స్ ఎట్లా వర్క్ అవుతాయి, వీటి యొక్క ఫంక్షనాలిటీ ఏంటనేది మనం 1 by 1 నేర్చుకుందాం. అందులో ఫస్ట్ వన్ రెసిస్టెన్స్ గురించి నేర్చుకుందాం. రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఇట్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ని ఈ రెసిస్టెన్స్ అనేటువంటిది అపోజ్ చేస్తుంది. అసలు ఈ రెసిస్టెన్స్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒక కండక్టింగ్ మెటీరియల్ మనం తీసుకున్నట్లయితే అది ఒక స్ట్రైట్గా ఉంటుంది ఒక కండక్టింగ్ మెటీరియల్. అలా కాకుండా ఇది ట్విస్టెడ్ వైర్గా, లేకుంటే రెసిస్టెన్స్ ఏదైతే మెటీరియల్ మనం తీసుకుంటున్నామో, అంటే ఏ మెటీరియల్ అయితే తీసుకుంటున్నామో ఇంటర్నల్గా దానికి కొంత రెసిస్టివిటీ అనేటువంటిది ఉంటుంది. జనరల్గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కానీ, లేకపోతే అన్ని జీవరాశులు కానీ, లేకపోతే ఏ థింగ్స్కి అయినా సరే కొంత రెసిస్టివిటీ అనేటువంటిది జనరల్గానే ఉంటుంది. హ్యూమన్ మ్యాన్లో కూడా కొంత రెసిస్టివిటీ అనేది ఉంది. హ్యూమన్ మ్యాన్లో రెసిస్టివిటీ ఉండడం వల్లనే మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేటువంటిది షాక్ కొట్టట్లేదు. లేకుంటే మనలో రెసిస్టివిటీ అనేటువంటిది లేకుండా ఉంటే ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ కూడా మనకి షాక్ కొట్టే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో అంటే ఏంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్స్కి, అంటే ప్రతి ఒక్క థింగ్కి ఖచ్చితంగా రెసిస్టివిటీ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కండక్టివ్ మెటీరియల్ కావచ్చు, సెమీ కండక్టివ్ మెటీరియల్ కావచ్చు, ఏ మెటీరియల్ అయినా సరే దానికి కొంత ఇంటర్నల్గా రెసిస్టెన్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని కండక్టింగ్ మెటీరియల్లో కావచ్చు, సెమీ కండక్టింగ్ మెటీరియల్లో కావచ్చు, ఫ్లో ఆఫ్ కరెంట్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ రెసిస్టెన్స్కి మనం తీసుకునేటువంటి ఫార్ములా ఏంటంటే R ఈజ్ ఈక్వల్ టు ρl/A. రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు ρl/A. ఇక్కడ రో అంటే పర్మిటివిటీ, ఎల్ అంటే లెంత్, ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా.
పర్మిటివిటీ అంటే ఏంటి అంటే ఏ ఎలిమెంట్ కానీ లేకుంటే ఏ థింగ్ కానీ ఏ సర్టైన్ ఎక్విప్మెంట్ కానీ ఆ పర్టికులర్ ఎలిమెంట్ ద్వారా దేన్నైతే అలో చేస్తుందో దాన్ని మనం పర్మిటివిటీ అంటాం. ఓకేనా. ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ తీసుకోండి. ఆ ట్రాన్స్పరెంట్ పేపర్ని మనము ఎదురుగా పెట్టుకొని చూసినట్లయితే అవతల సైడ్ ఉన్నది ఎగ్జాక్ట్గా మనకు కనిపించకపోయినా కొంచెం ఇంచుమించుగానే మనకు కనిపిస్తుంది. ఎందుకు? అది ఆ పేపర్ అనేటువంటిది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల. అలా కాకుండా చాలా థిక్గా ఉన్నటువంటి ఒక నోట్బుక్ని కానీ లేకపోతే ఇంకేదైనా ఒక వస్తువుని కానీ తీసుకొని దాన్ని పెట్టి దాని అవతల సైడ్ ఏముందో మనం తెలుసుకోవాలంటే ఇంపాసిబుల్ అవుతుంది. అంటే ఏంటి? పర్మిటివిటీ అంటే ఆ పర్టికులర్ ఏదైతే మనం ఎలిమెంట్ కానీ ఏదైతే ఒక థింగ్ కానీ మనం తీసుకున్నట్లయితే అది అలో చేసేటువంటి కెపాసిటీనే మనం ఏమంటామంటే ఇక్కడ పర్మిటివిటీ అంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క మెటీరియల్కి కూడా కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ మెటీరియల్ అనేటువంటిది దాని లోపలికి ఫ్లో ఆఫ్ కరెంట్ని అలో చేస్తుంది అనమాట. దాన్ని మనం ఇక్కడ పర్మిటివిటీ రో అంటున్నాం. ఇప్పుడు లెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ లెంత్ ఇవి రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయన్నమాట. ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా రెసిస్టెన్స్ ఇవి రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంక్రీజ్ అయిందనుకో రెసిస్టెన్స్ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతుంది. క్రాస్ సెక్షనల్ ఏరియా డిక్రీజ్ అయిందనుకో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మేజర్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. ఇక్కడ మనం రెసిస్టెన్స్ని ఓమ్స్ అనేటువంటి యూనిట్స్లో మెజర్ చేసుకుంటాము. అదేవిధంగా రెసిస్టెన్స్ యొక్క సింబల్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ కండక్టింగ్ మెటీరియల్గా వైర్గా కాకుండా ఒక ట్విస్టెడ్ వైర్ లాగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో దీని యొక్క సింబల్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో దీని యొక్క మేజర్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే ఇట్ అపోజెస్ ది సడన్ ఫ్లో ఆఫ్ కరెంట్.